హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఈరోజు వచ్చేసి వీడియో హోమ్ గార్డెన్ అండి. మొత్తం ఫ్లవర్స్ తోట అంతా మీకు చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే వస్తుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండి, మెరూన్ షేడ్లో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇవి మొక్కలు కొనుక్కొచ్చినవి కాదండి, కొమ్మలతోని గ్రోత్ చేసినవి. చాలా చక్కగా గ్రో అయ్యి ఫ్లవర్స్ చూసారు కదా, ఎంత బ్లూమింగ్ అయితే హైలైట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇవన్నీ చూడండి మీరు. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఫస్ట్ చూపించింది కదా ఎల్లో కలర్, అది వచ్చేసి చిన్న సైజులో చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఇది మొత్తం ఇచ్చుకున్నాక ఇట్లా ఎల్లో షేడ్ ఉంటుంది మధ్యలో. చాలా చక్కగా పూసాయి. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ తెప్పేసి దేవునికి అయితే పెట్టేశాను నేను. చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఈసారి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకొని నేను వీడియో అయితే తీస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. చూసారు కదా, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా నెంబర్ ఆఫ్ మొగ్గలు కూడా ఉన్నాయి. మొత్తం విచ్చుకున్నాక సూపర్ ఉంది బ్లూమింగ్ అయితే. సో దీని పక్కకే మల్ల చెట్టు కూడా ఉంది. నెక్స్ట్ సీజన్లో ఇది కూడా పూస్తుంది. సో దాన్ని కూడా చూపిస్తాను నేను. సో ఎల్లో కలర్ కనకాంబరం కూడా పూసిందండి, చాలా బాగుంది. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి, పూలు కూడా చాలా వస్తాయి. అవి వచ్చాక నేను తప్పకుండా మళ్ళీ వీడియో తీసి మీకు అనేది పోస్ట్ చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి. చూసారు కదా ఎంత హైలైట్ టిక్ ఎల్లో అండి ఇది. సో ఇది ఆరెంజ్ కలర్, మనకు రెడ్ కలర్ ఉంటుంది కదా, అందులో ఎల్లో కలర్ ఇది. సో ఇవి వచ్చేసి శంకు పూలు. ఈ గార్డెన్లో శంకు పూలు అయితే ఎవ్రీడే పూస్తాయి, చాలా బాగుంటాయి. టిక్ కలర్ అండి, వైలెట్ కలర్, చాలా బాగున్నాయి. ఎవ్రీడే పూస్తాయి ఇవి, చాలా బాగున్నాయి. సీడ్స్ అయితే నెంబర్ ఆఫ్ సీడ్స్ వచ్చినాయి. కాయలు చూడండి, ఇవన్నీ కాయలు మొత్తం సీడ్స్కే చాలా బాగున్నాయి. మొత్తం ఇదంతా హోమ్ గార్డెన్ అండి. ఇదంతా మా పక్కది. నేను మొత్తం వెజిటేబుల్ గార్డెన్ అయితే మా పక్క మొత్తం ఫ్లవర్ గార్డెనింగే చేస్తుంది తను. సో మీకు ఏమైనా యూజ్ అవుతుందని నేను వీడియో తీస్తున్నాను. చూసారు కదా, ఇది మొత్తం శంకు పూలది. ఇవి వచ్చేసి బంతి పూలు, ఆరెంజ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. ఇవి చాలా రోజులు అవుతుంది, దాదాపు 2 months నుండి కంటిన్యూస్గా పూస్తూనే ఉంది పువ్వులు అయితే. చాలా బాగుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఇవి పోస్ట్ చేశాను, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇప్పుడే విచ్చుకుంటూనే ఇంకా మొగ్గలు ఉంది. ఇంకా 1 or 2 months దాకా పూస్తూనే ఉన్నాయి ఇవి చెట్లు అయితే. చాలా బాగున్నాయి. రెయినీ సీజన్లో వేసుకున్న మొక్కలు, ఒక్కటి కూడా కొనుక్కొచ్చి పెట్టింది అయితే కాదు. చాలా బాగున్నాయి కదా, చూడండి. సో ఇవైతే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మల్లె మొగ్గలాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి వీటిని ఏమైతే నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చిన్న మల్లె మొగ్గలాగా వస్తే చాలా పెద్ద అవుతుంది చెట్టు అయితే, చాలా పెద్ద ఉంటుంది. మొగ్గలు అయితే ఇట్లా వస్తాయి. మనకు చక్రం పూలు అంటారు కదా, వాటి తీరుగానే వస్తాయి, కానీ చిన్నగా మళ్ళీ మొగ్గలాగా ఉంటాయి వీటి పూలు. నాకు వీటిని ఏమైతే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ సెక్షన్ మొత్తం మందార పువ్వులది. ఒక్కొక్క మందారం పువ్వు అయితే నా చెయ్యి సరిపోవట్లేదు. ఆ మందార పువ్వుకు చాలా పెద్దగా పూసింది కదా. మొత్తం పింక్ కలర్ 1 petal ఫ్లవర్ అండి ఇది. చాలా బాగుంది. ఇది ఒక్క పువ్వు చాలు మన పూజా మందిర్ మొత్తం కవర్ చేసేస్తుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది పింక్ కలర్. చూసారు కదా, చాలా పెద్దగా వస్తుంది ఇది. సో ఈరోజైతే మొత్తం బ్లూమింగే ఉందనేసి నేను వెంటనే వచ్చేసి వీడియో అయితే తీసుకున్నాను. చాలా బాగా పూసాయి ఫ్లవర్స్ అయితే. మొత్తం పింక్ కలర్ ఫ్లవర్స్, దాదాపు 5-6 ఫ్లవర్స్ పూసాయి. నేనే తెంపేశాను. సో ఇక్కడ ఒకటి ఉంది, చూసారు కదా, నా చెయ్యి అంత పెద్ద ఉంది, నా చెయ్యి కంటే పెద్ద ఉంది అవి. చాలా బాగున్నాయి పింక్ కలర్ ఫ్లవర్ వచ్చేసి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.